సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మన జీవితంలో చేయు కార్యాలను బట్టి, మన జీవితంలో చేస్తున్న మేలులను బట్టి ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా దేవుని యందు మొర్రపెట్టడం, దేవునికి మొర్రపెట్టే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా మొర్రపెట్టుచున్నామని, జీవితంలో ఏ విధముగా ఉంటున్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నప్పుడు, నా జీవితంలో దేవునికి మొర్రపెట్టుచున్నప్పుడు నాలో కలుగుచున్న శోధనలు లేక నాలో కలుగుచున్న వేదనలన్నిటినీ ఏ విధముగా తొలగించే దేవుడు ఉన్నాడని, ఏ విధముగా తొలగించుటకు పరిపూర్ణమైన జీవితమును దేవుడు అనుగ్రహిస్తున్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు మనకు ఉన్నప్పుడు పరిపూర్ణమైన కృప మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని యందు మొర్రపెట్టాలని, దేవునిలో ఉండుటకు మనం మొర్రపెట్టినప్పుడు ఏ విధముగా జీవించగలమని, దేవునిలో మొర్రపెట్టినప్పుడు ఏ విధముగా మనం ప్రభువునందు ఉండగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవునిలో ఉండుటకు పరిపూర్ణమైన కృప అనుగ్రహించే దేవుడుగా మనకు ఉన్నందుకు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి మొర్రపెట్టే అంశముగా, దేవునికి మొర్రపెట్టినప్పుడు ఏ విధముగా మనం జీవించగలమని, దేవునికి మొర్రపెట్టినప్పుడు పరిపూర్ణమైన కృప మనకు అనుగ్రహించడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు మనలో ఉన్నప్పుడు పరిపూర్ణముగా దేవుని యందు జీవించే బిడ్డలుగా ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచు ఉందున్, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఉన్నతుని చాటున్ సర్వశక్తునీడన్ ఎప్పుడుందునే, దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని యందు మొర్రపెట్టే బిడ్డలుగా మనం ఉన్నందుకు ఏ విధముగా జీవించగలమని, దేవుని యందు మొర్రపెట్టే బిడ్డలుగా మన జీవితంలో ఉన్నప్పుడు ఏ విధముగా పరిపూర్ణమైన కృప మనకు అనుగ్రహించగలడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవునికి మొర్రపెట్టే బిడ్డలుగా మన జీవితంలో ఉంటున్నామో, దేవుని యందు మొర్రపెట్టి ఏ విధముగా ప్రార్థిస్తున్నామో మన జీవితంలో దేవుని కార్యములను మనం చూడగలమని, దేవుని ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చగలడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు మనలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన బిడ్డలుగా మనకు దేవుడు అనుగ్రహించే జీవితాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొనుటకు, నా దేవుడు నాలో ఉన్నాడని, నేను జీవించే విధానాన్ని ఏ విధముగా దేవుని యందు ఉన్నామని, దేవునిలో ఉండుటకు నేను ఏ విధముగా దేవుని యందు ఆశ్రయ కోటగా ఆదరించే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణంగా దేవుని యందు ఉండుటకు మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నప్పుడు నా జీవితంలో ఏ విధముగా నా ప్రార్థన వినే దేవుడు ఉన్నాడని
వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునికి మొర్రపెట్టే అంశముగా నా జీవితంలో ఏ శోధన ఉన్నదో శోధన పట్టి మొర్రపెట్టడం, ప్రార్థించడం అనే అంశంగా మనం చూస్తున్నాం. అదేవిధముగా నా జీవితంలో ఎలాంటి ఆటంకం కలుగుచున్నదో ఆటంకాలను బట్టి మొర్రపెట్టే విధానం, ప్రార్థించే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకోవడం, నా జీవితం కృంగిపోయినప్పుడు ఏ విధముగా బలపరుచుకొని మరలా దేవుని మార్గంలో నడుచుటకు నేను ఏ విధముగా జీవిస్తున్నానని, నా మార్గం ఏ విధముగా దేవుని యందు పరిపూర్ణముగా మొర్రపెట్టి ప్రార్థించే బిడ్డలుగా నేను ఉన్నప్పుడు మరలా దేవుని మార్గమును వెతకి నేను నడిచే బిడ్డగా ఉంటానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన దేవుని అనుగ్రహాన్ని మనం పొందగలమని, దేవునిలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించును, ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడము. మార్గములందు నన్ను గావ దూతలు నాకుండు, రాత్రికి పాదముల్ తగులకుండా నన్నెత్తి పట్టుకొను. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుడు కూడా నన్ను కాపాడగలడని, ఏ విధముగా దేవుడు బలపరిచే విధానముగా నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించగలనని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా దేవుని యందు మొర్రపెట్టే విధానం, ఏ విధముగా మొర్రపెట్టుచున్నామో నా జీవితాన్ని నేను బలపరుచుకోగలనని, ఏ విధముగా మొర్రపెట్టుచున్నానో నేను మరల దేవుని మార్గమును వెతికి దేవుని మార్గంలో నడవగలనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా దేవుని మార్గమును వెతుకుటకు, నా జీవితాన్ని ఏ విధముగా దేవుని వైపు ఉండుటకు, నాలో శోధన కలిగినప్పుడు పరిపూర్ణమైన దేవుని మార్గాన్ని వెతికి దేవుని మార్గములో ఉండే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని మార్గమును వెతుకుటకు ఆటంకములు ఉన్నాయని, లేక శోధన ఉన్నదని, ఎన్నో జీవితంలో కలిగే ఆటంకాలు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు, దేవుని మార్గం మనం వెతుకొనుటకు, దేవుని యందు ఏ విధముగా దేవునిలో ఉండే పరిపూర్ణముగా బిడ్డలుగా ఉండుటకు దేవుణ్ణి వెతికే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు దేవునికి మొర్రపెట్టే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునికి మొర్రపెట్టినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవునిలో ఉండే బిడ్డలుగా ఉంటామని, దేవునికి మొర్రపెట్టినప్పుడు పరిపూర్ణంగా దేవుని కృప అనే ఆశీర్వాదాలు మనం పొందగలమని, దేవుని యందు మనం ఉన్నప్పుడు దేవుని పరిపూర్ణముగా తెలుసుకొని దేవుని యందు నిలిచి ఉంటామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశంగా దేవునికి మొర్రపెట్టాలని, మొర్రపెట్టినప్పుడు జీవితంలో దేవుని మేలులు మనం చూడగలమని ఈరోజు అంశముగా దేవునికి మొర్రపెట్టే అంశముగా మనం చూస్తున్నాం. దేవునికి ప్రార్థించే బిడ్డలుగా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సింహములన్ త్రాసు పాములన్ త్రొక్కి నడిచెదను, సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది.
ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచు ఉందున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు నేను ఏ విధముగా దేవుని యందు మొర్రపెట్టి ప్రార్థించే బిడ్డలుగా నేనున్నానని, దేవుని యందు మొర్రపెట్టుచున్నప్పుడు నేను మరల జీవించగలనని, దేవుని యందు నేనున్నప్పుడు మరల నేను బలపరచబడి జీవితంలో దేవుడిచ్చే జీవితంలో నేను నడవగలనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అదేవిధముగా దేవునిలో బలపడి దేవుని యందు ప్రార్థించే బిడ్డలుగా ఉన్నప్పుడు మనం జీవింపగలుగుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.